ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, మన హృదయములో ఈరోజు ఏమి నివాసము చేయాలి అనంటే, ఏ శరీర కార్యములకు చోటివ్వకూడదు. హృదయములో దేనికి, లోక సంబంధమైనటువంటి వాటికి దేనికి కూడా మన దేహము పైన అధికారము చేయుటకు, మన ఆలోచనల మీద అధికారం చేయుటకు అవకాశం ఉండకూడదు. ఈరోజు దేవుని పిల్లలముగా మనలో ఏమి నివసించాలి, నివాసము చేయాలి అనంటే, క్రీస్తు యొక్క వాక్యము. క్రీస్తు వాక్యము మన హృదయములలో భద్రముగా ఉండాలి అని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సమస్త విధములైన జ్ఞానముతో అని మనతో మాట్లాడుతున్నారు. అనగా నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు కొంతమంది వ్యాపారములు, కొంతమంది ఉద్యోగములు, కొంతమంది ఇంటి పనులు, కొంతమంది బయట ఉన్నటువంటి పొలం పనులు, కొంతమంది చదువులో ఉంటున్నారు. మీరు ఏ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడికి వెళ్తున్నా కానీ ప్రతి విషయములో కూడా మన హృదయములో దేవుని వాక్యం ఉండాలి. ఆ వాక్యాన్ని మనం ఇన్వాల్వ్ చేసి మనం మాట్లాడాలి. ఇది మనం జ్ఞానముతో చేయాలి. అందుకే ఇక్కడ జ్ఞానముతో క్రీస్తు వాక్యము మనలో భద్రపరచుకోవాలని మాట్లాడుతున్నారు దేవుడు. మనకి చేత కాదు ఏ విధంగా జ్ఞానముగా ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి అనేది. ఎందుకంటే కొంతమంది జీవితాలు చూసినట్లయితే ప్రార్థించేటప్పుడు బైబిల్ ఓపెన్ చేస్తాం, చదువుకుంటాం, అయిపోతుంది. మరలా ప్రార్థించే బైబిల్ ఓపెన్ చేస్తాము, అయిపోతుంది. కానీ ఇక్కడ అలాగూ కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి పనిలో కూడా మనము దేవుని పిల్లలమని గుర్తుపెట్టుకొని చేస్తున్న ప్రతి పనిలో కూడా వాక్యానుసారంగా చేయాలి. నీ మాటలు వాక్యానుసారంగా ఉండాలి, నీ ఆలోచనలు వాక్యానుసారంగా ఉండాలి, నీ క్రియలు కూడా వాక్యానుసారంగా ఉండాలి. అది నువ్వు ఎలాగూ చేయగలుగుతావు అనంటే, నీ హృదయంలో సమృద్ధిగా వాక్యం ఉన్నప్పుడు. కాబట్టి వాక్యాన్ని ధ్యానిద్దాము, చదివి వదిలిపెట్టేకండి. నువ్వు చదివినటువంటి ఆ వాక్యాన్ని పదే పదే నీ హృదయంలో ధ్యానం అనగా మెడిటేషన్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. నువ్వు ఆ పని ఏ విధంగా చేయాలి, నువ్వు ఏ విధంగా చదవాలి, ఏ విధంగా నువ్వు ఉద్యోగం చేయాలి, సమస్తాన్ని నీకు నేర్పిస్తాడు ఆయన. అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మార్గమందు పరిశుద్ధాత్మ దేవుడై ఈరోజు మనందరిని నడిపించునుగాక. ఆమేన్.